నా పేరు టి.జె.జి. శ్రీనివాసరావు. నేను సుప్రీంకోర్టు నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ హైకోర్టుల్లోనూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నా గురించి చెప్పాలంటే ఒక విషయంలో ప్రజెంట్గా నేను ఒక క్రిస్టియన్ అడ్వకేట్ అని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే చాలామంది దళిత క్రిస్టియన్, దళిత అనే మాట ఒకటి వాడుతున్నారు. అయితే దళితుల నుంచి క్రైస్తవులైతే బీసీసీ అని ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు. అదేవిధంగా అగ్రకులస్తుల నుంచి క్రైస్తవులైతే వాళ్ళు మైనారిటీ స్టేటస్ అని చెప్పేసి మైనారిటీ క్రిస్టియన్స్ అన్నారు. వీళ్ళిద్దరిని కలిపి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ అని చెప్పేసి అని కార్పొరేషన్ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఇటీవల కాలంలో ఈ యొక్క మాలలు పెద్ద సంఖ్యలో ఉద్యమించి మాదిగలు చేస్తున్న మాదిగ దండోర ఉద్యమానికి వ్యతిరేకిస్తూ రిజర్వేషన్కి వాళ్ళకి కావాల్సిన వాటాను వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మాలల మిత్రులారా, దళిత దండోరా సోదరులారా, అంబేద్కర్ యొక్క ఆత్మ మీరు చేస్తున్న ఇరుపక్షముల పని వల్ల క్షోభిస్తుందని మీరు మర్చిపోతున్నారు. మీరు నిజంగా అంబేద్కర్ వాదులే అయితే, దళిత సోదరులే అయితే, మహానాడుకు సంబంధించిన వాళ్ళు అయితే, మాదిగ దండోరాకు సంబంధించిన వారైతే, మిమ్మల్ని షెడ్యూల్ కాస్ట్ అని ఒక షెడ్యూల్ అనేది ఒక అంబేద్కర్ సృష్టించి అణగారిన కులాలు అనేక మందిని దాంట్లో చేర్చాడు. మాలా మాదిగులే కాదు, అనేక మంది కులస్తుల్ని. మరి ఆయన మాల కులస్తుడికో మాదిగ కులస్తుడికో సంబంధించిన వాడు కాదు అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ క్యాస్టే వేరు, అది కూడా దాంట్లో ఉదహరించాడు, మెహర్ కులమని. అయితే అంతేకాకుండా ఇంకా అనేకమైన కులాలన్నీ కూడా అణగారిపోతున్నాయని ఆ రోజు ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు వాళ్ళు మెరుగుపడాలనే ఉద్దేశం. 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ ఇస్తే మా వాళ్ళు ఎవరైతే అణగారిపోతున్న కులాలు ఉన్నారో వాళ్ళకి పైకి రావాలని ఉద్దేశం. అభివృద్ధి చెందిన వాడికి ఉంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు రీచ్ అయ్యి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు, భారతదేశం బాగుపడుతుందని చేశారు. 24వ సంవత్సరంలో మాలలు మాదిగులు విభేదించి ఒకరినొకరు కొట్టుకుంటారనే ఉద్దేశం లేదు ఆయనకి. ఇటువంటి పరిస్థితి వస్తుందని ఆయన ఊహించనే లేదు. కాబట్టి దళితులని చెప్పుకున్న మాలలారా, దళితులని చెప్పుతున్న మాదిగులారా, అంబేద్కర్ ఫాలోవర్స్ అని చెప్తున్న ఇరు కులాల వారికి నేను మనవి చేసేది ఒక్కటే, అంబేద్కర్ ఆత్మ శోభిస్తుంది. కాబట్టి మన యొక్క ఆర్థిక స్థితిని, రాజకీయ స్థితిని, సామాజిక స్థితిని మెరుగుపరుచుకొని ఎవరైతే అగ్ర కులస్తులు అనుకున్న వారు, ఉన్నత కులస్తులు అనుకున్న వారికి మించి మనం బ్రతకాలనే అంబేద్కర్ యొక్క ఆలోచన. నేను అలాగే బతుకుతున్నాను. వాళ్ళకి మించి మీ జ్ఞానం అంబేద్కర్ మరి ఆ రోజుల్లో అంటరానితనం విజృంభించున్న రోజుల్లో ఈ దేశంలో గత్యంతరం లేక ఆయనకు మంచి అవకాశం వచ్చింది. పరిపక్వమైన జ్ఞానంతో ఆయన ఉండటం వలన మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఆయన రాయడానికి దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు.
ఇవాళ భారతీయులందరూ కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అగ్ర కులస్తులు కూడా ఆయన జన్మదినాన్ని అదేవిధంగా వర్ధంతిని చేయక తప్పడం లేదు. ఆ స్థితికి ఎదిగాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. అలాగా ఒక మాదిగ సోదరుడైనా ఒక మాల సోదరుడైనా ఆయన స్థానానికి ఎదగాలని ఆయన యోచన, అందరూ అలా పైకి రావాలనే యోచన. కానీ మాలా మాదిగుల మధ్య స్విచ్ పెట్టి వాళ్ళిద్దరూ వాళ్ళ వాటా నాకు వాళ్ళ వాటా ఎక్కువ వెళ్ళిపోతుంది, నా వాటా తక్కువ వెళ్తుందనే వాటాల కోసం కొట్లాడటం అనేది జరుగుద్దని ఆయన ఊహించాల. ఇద్దరు పైకి వస్తారనుకున్నాడు. ఏం జరుగుతోంది సోదరులారా? ఒక్కటి గమనించండి. మాలలు వాళ్ళు చేసే కార్యక్రమాలు వేరున్నాయి. వాళ్ళు మగ్గాలు నూసేవాళ్ళు, చదువులు చెప్పేవాళ్ళు, మంత్రసాని పని చేసేవాళ్ళు, ఎట్టి పని చేసేవాళ్ళు, వీళ్ళంతా ఉండేవాళ్ళు. మాదిగులు ఉన్నారంటే ఇవాళ చర్మకారులు చెప్పుకుంటున్న వారు ఈ ప్రపంచానికి ఒక దిక్చూచి. ప్రపంచంలో బీఫ్కు మించిన ఇది ఇంకోటి లేదు. ఎంత ఇది ఉందండి. ఇవాళ మాలలు ఒక గేదెను కొయ్యగలరా? కొయ్యలేరు. మాదిగులు చేయాల్సిన పని అది. అదేవిధంగా దాన్ని తోలు మరి చెప్పులు కుట్టడం అనేది మాలలు చేయలేరు, అది మాదిగుల పని. ఇవాళ కరోనా అని బాటా కంపెనీ అని పాపులర్ కంపెనీ అని పెట్టుకొని అక్కడ మాదుగులు దోపిడీలోకి వెళ్ళిపోతున్నారు. అగ్ర కులస్తులు షాపులు పెట్టుకొని మాదిగ సోదరులు వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తున్నారు. దానికోసం మీరు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మాల సహోదరులు గతంలో ఈ యొక్క హాస్పిటల్లోనూ మంత్రసానులుగాను, హాస్పిటల్లో నర్సులుగాను, హాస్పిటల్లో పనిచేసేవారు, చదువులు చెప్పేవారు స్కూల్లో. అటువంటిది ఇవాళ వాళ్ళు దోపిడీకి గురయ్యి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం అగ్ర కులస్తులు కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు ఏమిటి అక్కడ దోపిడీకి వాళ్ళు అవుతున్నారు, ఇక్కడ వీళ్ళు దోపిడీకి గురవుతున్నారు. దాని గురించి మీరు ఫైట్ చేయాలి, మీరు ఇరువురు కలిసి. అంతేగాని మీరు అన్నదమ్ములు మీరు కొట్టుకోవడం ఏమిటి? కలిసి ఉందామా ఇడిపోదామని ఎవరి వృత్తి వాళ్ళకేముంది? ఒక విధంగా చెప్పాలంటే వృత్తిపరంగా విడిపోయే ఉన్నారు. మాల మహానాడు సోదరులారా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, వాస్తవాన్ని గ్రహించండి. మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఏమి చేశారో యోచించండి. ఆ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళు అధ్యాపకులుగాను చదువు నేర్పిన వాళ్ళల్లో మీ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళుగా ఉంటారు, నేత కూలీలుగా ఉంటారు, నేత పనిచేసే వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా మరి ఈ యొక్క శ్మశానాల దగ్గర కాపర్లుగా కూడా ఉంటారు. కానీ డబ్బులు వచ్చే ప్రతి చోట ఇవాళ అగ్ర కులస్తులు ముందుకు వచ్చేసారు. కార్పొరేట్ స్కూల్స్ పెట్టారు, కార్పొరేట్ కాలేజెస్ పెట్టారు, కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టారు. మీరు దోపిడీ అవుతున్నారు. ఆ దోపిడిని ఎదుర్కోండి. మాదిగ సోదరులారా, చర్మకారులు అని చెప్పుకునే మీ తాతలు తండ్రుల యొక్క వృత్తిని దోచుకొని ఇవాళ చర్మము ప్రపంచమంతా బూట్ల రూపంలోనూ చెప్పుల రూపంలోనూ ప్రపంచ వ్యాపారం జరుగుతుంది. మీరు చూడండి, మీరు ఏ పట్టణంలో చెప్పులు వేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అయితే మాదిగ సోదరులు యొక్క వృత్తిని దోపిడీ చేసి అగ్ర కులస్తులు కాళ్ళకు చెప్పులు కూడా వేస్తున్నారు, మిమ్మల్ని దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా మీ యొక్క బీఫ్ యొక్క మాంసాహారాన్ని కూడా
ఎక్స్పోర్ట్ కోట్ల రూపాయల మీద ఎక్స్పోర్ట్ అవుతుంది ఇతర దేశాలకి. ప్రపంచంలో ఎక్కువ మంది మాంసాహారం తినేది బీఫే, గొడ్డు మాంసము తెలుగులో. ఆ మాంసము అన్నిట్లోనూ కలుపుతారు. అవి వాటి మీద కోటాను కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. చర్మం మీద వ్యాపారం జరుగుతుంది. మీరు ఆవు కానీ గేదె కానీ ప్రతి అవయవం కూడా విలువైనదే. దానికి సంబంధించిన అన్నీ కూడా మందుల్లో కలుపుతున్నారు. రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ ఆ వ్యాపారాలన్నీ కూడా మాదిగ సోదరులవే. కానీ మాదిగులకి ఇవాళ అవకాశం లేకుండా పోతుంది. మాలా మాదిగులు కొట్టుకుంటే వాళ్ళు చూసి ఆనందిస్తారు వ్యాపారస్తులు. సోదరులారా, గ్రహించండి. మీ మనుగడను గ్రహించండి. మీ తాత ముత్తాతలు చేసిన పనులేంటో గ్రహించండి. అంబేద్కర్ యొక్క ఉద్దేశం ఏంటో గ్రహించండి. మాలా మాదిగులు అగ్ర కులస్తుల కన్నా మిన్నగా ఈ దేశంలో ఉండాలనే ఆయన ఆలోచన విధానం. అందుకే ఆయన్ని మొట్టమొదటి క్యాబినెట్లో మరి ఆయనకి లా మినిస్టర్ ఇస్తే, నా జాతిని గౌరవించలేని ఈ లా మినిస్టర్ నాకు ఎందుకని ఇసిరి కొట్టేసి వచ్చేసాడు. ఆయన విధానాలు అమలు జరగటం లేదని బయటకు వచ్చేసాడు. అయినా నా తెలియగడుగుతాను, అంబేద్కర్ ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని, మంచి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ని వాళ్ళ కింద లా మినిస్టర్ ఏమిటండి? కుల వివక్షత అప్పుడే జరిగింది. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కరే మొదట ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయి ఉండవలసింది. ఉండుంటే దేశ చరిత్రే మారిపోయేది. కాబట్టి ఆయన విధానాలను గౌరవిస్తున్న మాలా మాదిగ సోదరులారా, ఆయన పేరు చెప్పుకొని ఆయన అనుయాయులను చెప్పుకుంటున్న సోదరులారా, అంబేద్కర్ యొక్క మనసు ఏమిటో, అంబేద్కర్ యొక్క విధానాలు ఏమిటో సక్రమంగా తెలుసుకోండి. ఆయన విధానాలతో నడుచుకోండి. మీరు మీరే కొట్లాడుకోవద్దు. విడిపోదలుచుకున్నారా, ప్రశాంతంగా విడిపోండి. తప్పేమీ లేదు దాంట్లో. ఎవరి మరి ఒకవేళ మాదిగులకి అవకాశాలు తక్కువ వస్తున్నాయి, ఆ షెడ్యూల్ క్యాస్ట్ దీని వలన అని అంటారా, విడిపోండి, తప్పలేదు. ఎవరి భాగం వాళ్ళు పంచుకోవడం తప్ప, అన్నదమ్ములు పంచుకోండి. కానీ ప్రశాంతంగా ఉండమని ఈ వీడియో ద్వారా మాలా మాదిగ సహోదరులకి, మాదిగ దండోర నాయకులకి, మాల మహానాడు నాయకులకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీరు కొట్లాడుకోమాకండి.